తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం గోదావరి కనికి వచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన అనంతరం గోదావరి కని 40 డివిజన్ పరిధి గాంధీనగర్లో తాజా మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వినాయక మండపం సందర్శించి గణనాథుని సన్నిధిలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పూజలో ముందుగా వినాయకుడి పూజ చేశాకే మిగతా పూజలు చేస్తామని, ఆ వినాయకుడు నేర్పిన గొప్ప పాఠంను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దేవుళ్లుగా పూజించాలని కోరారు. గాంధీనగర్ ప్రజలకు ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని భరోసానిచ్చారు. కార్యక్రమంలో దుబాసి మల్లేష్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వివేక్ అన్న కుమార్ సామన్ శివరాజాయ నమః. బ్రహ్మ కర్మ సమారభేతు బ్రహ్మశ్యాదేవి గాయత్రీ వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం సత్యవతరేంద్రియం భర్గో దేవస్తది వసతం బ్రహ్మకు భవస్వరం మమానికం మమో ద్వార పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం మహావిష్ణున ప్రవర్తమాన్యస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ ప్రకాశే శ్వేతవరః కల్పే వైవస్వమనోత్తరే కలియుగే ప్రథమ పాదే జంబూ దీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ధ్య మధ్య ప్రదేశే శుభే శోభనే శ్రీ వివేకానంద యూత్ కమిటీ సభ్యత్వేన శ్రీ గణమస్కదేవతో బ్రాహ్మణః హరిహర గురుజన సంవిదో మనేన శ్రీ ప్రభావాసనావచనాన మధ్యే తస్య శ్రీచాంద్రమనేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష భాద్రపదమాసే శుక్లపక్షే దశమ్యమాసర స్థిరవాసరే సూర్యగోపరత్వస్య వివేక్ వెంకటస్వామి నామధేస్య దాతాధనస్య సర్వజనామధేస్య వంశీ నామధేస్య కౌశికీ నామధేస్య వెంకటనామధేస్య సహ కుటుంబస్య సహ మాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సమర్పయామి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపామశ్రావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్నోతిభిశ్చేత సాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. జ్ఞానపూర్వక నమస్కారాం సమర్పయామి. ఆవాహితే నవరత్న సమేతేన సింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఊపాద్రిక స్నానం స్నాపయామి. శతశుద్ధోదకం స్నాపయామి. అలంకరణ అక్షతాన్ సమర్పయామి. పుష్పార్ధ పుష్పై పూజయామి. పుష్పార్ధ పుష్పై పూజయామి. ఫలం మనోహోదకం పుత్ర ప్రవర్ధనం యస్మాత్ అతః శాంతిం మే శివం మే ప్రయదిచ్య మే. మంగళాని భవంతు మంగళాని భవంతు. పుష్పమావేతం చేద ఆయతమాన్ భవతి. రాష్ట్రం
మల్లికార్జున గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వివేకానంద బృందంతో ఉన్నాము. సార్ పేరు మీదనే మేము ఈ వివేకానంద యూత్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒకసారి మా యూత్ ని ఉద్దేశించి 41 వార్డులో 40 వార్డులో మా దుబాష్ మల్లేష్, మా మాజీ కార్పొరేటర్ గారు లలిత గారు వారి ఆధ్వర్యంలో ఈ గణపతి వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటారు. నాకు కూడా ఒక 15 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీసు, ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అందు గురించి ఈ గణపతి మహారాజ్ ఇక్కడ 40 వార్డులో వివేకానంద యూత్ అసోసియేషన్ ద్వారా ఏదైతే వీళ్ళు పెట్టారో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరు కూడా గణపతి మహారాజ్ ఏదైతే మనందరికీ ఏ పూజ చేసుకున్నా కానీ మొదలు గణపతి పూజ చేసుకున్నాం, అడ్డంకులు ఉండదు ఎక్కడ కూడా. కానీ గణపతి మహారాజ్ గారు కూడా మనకి నేర్పించినారు లైఫ్లో స్ట్రాటజీ ఎట్లా ఫాలో చేయాలి. పని ఏదైనా కావాలనుకుంటే కేవలము కష్టపడి ముందుకు వెళ్ళేది కాదు, ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే తొందరగా పని అవుతుందని చెప్పి మనకు గణపతి మహారాజ్ గారు వారు ప్రపంచం తిరగమంటే కేవలం వాళ్ళ అమ్మ నాన్నగారు చుట్టూ తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పి వారు గెలవడం జరిగింది. అంటే అది స్ట్రాటజీ. మనం కూడా ఈ రోజున గణపతి మహారాజ్ గారు ఏదైతే మనకు నేర్పించినారో మనం ఇదంతా కూడా నేర్చుకోవాలి. వారు దాంతోపాటు కష్టపడి క్రమశిక్షణతో పని చేసినప్పుడు ఫలితాలు చాలా ఉంటుంది. సుభాష్ మల్లేష్ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్తూ ఇలాంటి ఈ సంవత్సరం గణపతి వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుతూ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మీరు చాలా చక్కగా చేసుకుంటున్నారు, ఇది కంటిన్యూ చేయమని చెప్పి కోరుతూ